హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ. మరెందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఊర్లో బోనాలని చెప్పిన విధంగానే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ శైలజగా. బోనాలు వీడియో అని ప్రీవియస్ వీడియోలో మా సొంత గ్రామంలో పోచమ్మ తల్లి గుడిలో మేము సొంతంగా నిర్మించుకున్న దేవాలయంలో ఇట్లా మేము మా కుటుంబములు అంత సభ్యులమందరం కలిసి బోనాలు తీయడం అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది అలాగే ఈ ఇయర్ కూడా అలాగే బోనాలు తీయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియో లింక్ కూడా ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియో కూడా చూసేయండి. ప్రీవియస్ వీడియోలో బోనాలు మేము ఇలా జరుపుకున్నాము అనేది అది లాంగ్ లెంత్ అవుతుందని మరొక వీడియోని నేను అప్లోడ్ చేస్తాను మీ అందరితో చెప్పాను కదా. ఇప్పుడు అదే వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా బోనాలలోనే మారు బోనము అనేది ఏ విధంగా జరుపుకున్నాం అనేది వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం అయితే పోయడం జరిగింది. ఇక్కడ పోచమ్మ తల్లి విగ్రహం అన్నట్టు ఇది. ఇంకా పోచమ్మ తల్లికి ఇట్లా ఒడి బియ్యం పోయడం జరిగింది అమ్మవారికి. అందరం కలిసి పోచమ్మ తల్లికి బియ్యం అయితే పోసినాము. ఈ విధంగా అమ్మవారికి బియ్యం పోసి ఇక్కడ అమ్మవారి దగ్గర బియ్యం పోసాము. ఇంకా మర్నాడు వచ్చేసి ఈ బియ్యాన్ని వండుకొని అందరము ఇంకా వడి బియ్యం అయితే తినడం అయితే జరిగింది. సో ఇంకా మారు బోనానికి వెళ్ళిపోదామా మనం. ఇది అంతా బోనాల పండుగ అన్నట్టు. అమ్మవారికి మొదట బోనం చేసేసి ఇంకా అమ్మవారికి కొత్త వస్త్రాలు అవన్నీ ధరింపజేసేసి బియ్యం పోసిన తర్వాత మేమందరం బోనాలు తీసుకెళ్తాము. ఆ బోనాలు అయిపోయిన తర్వాత ఇది మారు బోనం అన్నట్టు, నెక్స్ట్ డే అన్నట్టు మారు బోనం చేసుకొని వడి బియ్యం తినేసి ఎవరిళ్ళకి ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మారుబోనం కూడా చాలా ఘనంగా జరుపుకుంటామండి. మారుబోనం కూడా డప్పు తాళాలతోని ఆటపాటలతోని అమ్మవారికి అయితే ఇట్లా ఊరు చుట్టంతా తిప్పుకుంటూ వెళ్ళి పోచమ్మ తల్లికి మారుబోనం ఎక్కించేయడం అయితే మాకు ఇక్కడ ఆనవాయితీ అన్నట్టు. మేము ఈ విధంగా అయితే బోనాల పండుగని జరుపుకుంటాము. ఇంకా మేమంతా ఆటపాటలతోని సాకతోని ఇట్లా నీళ్ళ సాక పోసుకుంటూ అమ్మవారికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. బోనాలు గుమ్మడికాయలు, టెంకాయలు, ఈ నిమ్మకాయలు ఇవన్నీ కొట్టుకుంటూ ఇంకా అమ్మవారికి అయితే ఈ బోనం ఊరంతా తిప్పుకుంటూ అయితే తీసుకెళ్తామన్నట్టు పోచమ్మ తల్లికి. ఇది మేమంతా మా కుటుంబ సభ్యులందరం కలిసి నిర్మించుకున్న దేవాలయం అన్నట్టు. ఈ దేవాలయానికి మా కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి బోనాలు జరుపుకుంటాము. బోనాలు జరుపుకొని ఇంకా అందరం సభ్యులమందరం కలిసి ఈ విధంగా అయితే ఆటపాటలతోని బోనాలు అయితే జరుపుకుంటూ ఉంటాము ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇలా అమ్మవారికి బోనం చేయడం మాకు ఒక తృప్తి అన్నట్టు. ఇలా ఆటపాటలతో తీసుకెళ్తే అమ్మవారి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదిస్తుందనే ఉద్దేశంతో మేము ఇట్లా ఆటపాటలతోనైతే బోనం తీయడం జరుగుతుంది. ఇంకా పిల్లలందరూ కలిసి చక్కగా ఆటలాడుకుంటూ బోనాలు అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళంతా మా బిడ్డలు అన్నట్టు, బంగారు తల్లులు. మంచిగా డాన్సులు అవి ఇవి చేసుకుంటూ అయితే బోనాలు తీయడం అయితే జరుగుతుంది.
గట్టి తెల్లారై కాలు దొడిగి ఏడికి పోతావా హైగండ్ల పోషమ్మ హైగండ్ల. కొద్దిగా వచ్చిన క్లిప్ యాడ్ చేసి చూపిస్తున్నాను, ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో. ఈ గుడి అనేది మా ఆయన వాళ్ళ తాతల కాలం నుండి అమ్మవారి ప్రతిష్టాపన అయితే జరిగింది ఇక్కడ. ఆ గుడి నిర్మాణం మేము ఈ మధ్యకాలంలో నిర్మించడం అయితే జరిగింది. మేమందరం కలిసి ఇలా నిర్మించుకొని పునర్నిర్మాణం జరిపి ఇంకా ఈ దేవాలయంలో పూజలు అవి ఇవి అయితే చేసుకుంటూ బోనాలు అయితే అమ్మవారికి సమర్పిస్తున్నాము ఎవ్రీ ఇయర్. అయితే ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయడం అయితే జరుగుతుంది. కుంకుమార్చన ఆరతులు మన పూజా విధానంలో పాల్గొనడం అయితే జరిగింది అందరు కుటుంబ సభ్యులందరూ కలిసి. ఈసారి బోనాలలో పాల్గొందామని అనుకున్నాము. ఇక్కడైతే శ్రావణంలో జరుపుకుంటారు బోనాలు అనేది. అయితే ఈ శ్రావణ మాసం చివరి రోజుల్లో జరుపుకుంటున్నాం మేము. అనుకోకుండా ఈరోజు అయితే 3 days విరివిగా అయితే వర్షం కురవడం జరిగింది. అసలు మేము బోనాల పండుగ ఎలా జరుగుతుందో అని చాలా చింతించడం అయితే జరిగింది. కానీ అమ్మవారి కటాక్షంతో అనుగ్రహంతో బోనాల పండుగ అయితే మేము వర్షం ఇలా పడుతుంది, బోనాలు ఎలా జరుపుకుంటామో ఏమో అనేసి అందరం కంగారు పడ్డాము. ఇంకా మామ ఇళ్ళ నుంచి ఊరికి రావడం, ఇలా బోనాలు జరుపుకోవడం అమ్మవారికి కటాక్షం వల్ల బోనాలు తీసే సమయానికి వర్షం తగ్గడం అయితే జరిగింది. చాలా భయం వేసింది. 3 days కంటిన్యూగా వాన పడుతుంది, బోనాలు ఎలా జరుపుకుంటామో ఏమో అని. కానీ అనుకోకుండా అమ్మవారి కటాక్షంతో చాలా బాగానైతే జరిగింది బోనాలు. మారుబోనము అదంతా తీసేసి మారుబోనం అవన్నీ అమ్మవారికి సమర్పించి ధూపదీప నైవేద్యాలతోనే అమ్మవారిని పూజన చేసి ఆటపాటలతో బోనాన్ని అయితే అమ్మవారికి ఎక్కియడం అయితే జరిగింది. ఇలా కుంకుమార్చన ఆడవాళ్ళతో అందరం కలిసి కుంకుమార్చన చేసుకొని ఆ తర్వాత ఇట్లా అమ్మవారికి నివేదన ఆరతి సమర్పించిన తర్వాత మేమంతా కలిసి అయితే ఒడి బియ్యాన్ని వండుకొని తినడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదంతా వీడియోలో తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఇంకా జరిగిన పండగ సెలబ్రేషన్ అయితే మీతో నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను. మము దీవించవమ్మ సిరి సంపదలు మా పైన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.